స్పిరిట్ మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేసినాం. సో సందీప్ అన్న అయితే ఎట్లా జరిపిందంటే అంటే లాస్ట్ ఇయర్ ఒక చిన్నది ఏం పెట్టకుండా జస్ట్ హ్యాపీ బర్త్డే అంటే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేసిళ్ళు. ఈసారి అయితే కల్కి నుంచి వచ్చింది, రాజా సాబ్ నుంచి వచ్చింది, ఫౌజీ నుంచి వచ్చింది, సలార్ 2 నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఇన్ని పెట్టుకొని ఇది ఒక్కటి అరే ఎక్కడ మన సందీప్ అన్న ఇంకా ట్వీట్ చేయట్లేదు ఏంటి, పెట్టడా అసలు డిసప్పాయింట్ అయిందా పోనీ అది ఇది అని చెప్పేసి నేనైతే పిచ్చిగా ఊహించుకున్నా. కొంతమంది ఏంటంటే అరే 10కి వస్తుంది, 6కి వస్తుంది, ఈవినింగ్ వస్తుంది, మిడ్ నైట్ వస్తుంది, అది ఇది అని అంతా చెప్పిళ్ళు. జనరల్ గా ట్విట్టర్ అఫీషియల్ పేజ్ క్రియేట్ చేసిల్లని చెప్పేసి చెప్తే కింద స్పిరిట్ అని చూసుడుతోటే నాకు పిచ్చన్న అయిపోయినా అసలు నిజంగా ఉరుకు స్పిరిట్ నుంచి అప్డేట్ వచ్చిందా అని చెప్పేసి. అంటే యూట్యూబ్ లో ఆ వీడియో వాళ్ళు టీ సిరీస్ వాళ్ళు ఉంటారు చూసినాం, టీ సిరీస్ వాళ్ళు రిలీజ్ చేసి ఆఫ్టర్నూన్ అంటే సారీ హాఫ్ అన్ అవర్ ఏమో అవుతుంది అప్పటికి నేను చూసేటప్పటికి. తీరా చూస్తే ఇక నైట్ టైం వీడియో చేయలేకపోయా, తెల్లారు చూసేసరికి ఆల్ అయిపోయింది అనమాట. సో ఒక వాయిస్ ఓవర్ అయితే వచ్చింది. వాయిస్ ఓవర్ చూసుకున్నట్లయితే అందులో ఎవరెవరి ఉన్నాయంటే యాక్టర్ తరుణ్ గారు సీనియర్ యాక్టర్ అన్నమాట. మనకి రీసెంట్ టైమ్స్ లో దాదాపు 10 years అవుతుంది ఆయన స్క్రీన్ పైకి రాక. నాకు తెలిసినంత వరకు అయితే నేను శ్రియా సరన్ తోటి ఒక మూవీ ఉంటుంది, లాస్ట్ టైం నేను అదే మూవీ చూసా, దాని తర్వాత ఏ మూవీ అయితే చూడలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన వాయిస్ ఓవర్ ఉంది, అండ్ దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ గారి వాయిస్ ఓవర్ ఉంది. ఎవరో వీడు అని చెప్పేసి వాళ్ళు ఉంటుంది చూడండి మీరు. దాంతోపాటు ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ ఉంది, అండ్ ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్ కూడా ఉన్నది అనమాట. ఇవి 4 వాయిస్ ఓవర్ అయితే దిమ్మ తిరిగిపోయినాయి ఇవి వింటున్నప్పుడు. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీలో వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే కాంచనా అనే ఒక యాక్టర్ ఉన్నారు. సో ఈ కాంచనా ఎవరా అని మనం చూస్తే ప్రీవియస్ అర్జున్ రెడ్డిలో ఒక యాక్టర్ ఉంటారు అనమాట. అదే అర్జున్ రెడ్డి గ్రాండ్ మదర్ గా చేసింది చూసారా, సో ఆమె పేరు కూడా కాంచనా, మేబీ ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. అండ్ వివేక్ ఓబేరీ, సో ఇతనైతే యాంటాగనిస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. యాంటాగనిస్ట్ అని వాళ్ళు ఏం సపరేట్ గా మెన్షన్ చేయలేదు, వన్ ఆఫ్ ది యాంటాగనిస్ట్ అని నేను అనుకుంటున్నా. మరి డాన్లీ ఉంటాడా అనేది అది తర్వాత విషయం, నేను చెప్తాను మీకు ముందు. సో ఈ యాక్టర్ ఏ మూవీలో ఉంటాడంటే వినయ విద్యా రామాలు విలన్ అనమాట. అండ్ డాన్లీ 200% ఉంటానని నేను నమ్ముతున్నాను. అది ఏంటో ప్రూఫ్స్ తో సహా చెప్తా. తరుణ్ రీసెంట్ గా డాన్లీ తోటి అయితే ఒక ఫోటో దిగి అప్లోడ్ చేసిండో, అదైతే మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సౌత్ కొరియన్ లాంగ్వేజ్ లో కూడా మూవీ రిలీజ్ అవుతుంది, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. డాన్లీ ఉంటాడా అనే మూవీలో సందీప్ రెడ్డి వంగని అడిగినప్పుడు కూడా దానికి సందీప్ రెడ్డి వంగ చెప్పిన సమాధానం ఏంటిదో తెలుసా, అన్ని వస్తాయి, అన్ని అప్డేట్లు తొందరలోనే వస్తాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తున్నాడు, నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని వల్ల హైలైట్ చేస్తున్నారు #1 బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి. అండ్ ఈ మూవీలో ప్రభాస్ అన్న అయితే పోలీస్ మన అందరికీ తెలిసిందే, అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేసినాం అనమాట. సో ఈ మూవీలో ఐపీఎస్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది స్పిరిట్ లో 2 స్టార్స్ ఉన్నాయి కదా 2 ఐలకి, సో అక్కడ ఏమని చెప్తున్నారు, ఈ 2 స్టార్స్ దేనికి ఉంటాయి అని అంటే సబ్ ఇన్స్పెక్టర్ కి మాత్రమే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మరి ఎలా చూస్తారు, 2 స్టార్స్ అంటే ఒకటి ప్రభాస్ అన్న, లేకపోతే ఇంకో విలన్ ని ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకో స్టార్ ని ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అండ్ ఇంకోటి ఈ మూవీలో క్యారెక్టరేషన్ ప్రభాస్ అన్నది టాపర్ అంట. ఇక్కడ తనైతే జైల్లో ఉన్నాడు. ప్రకాష్ రాజ్ అయితే తనని ఫోటో తీయమని చెప్పేసి చెప్తున్నాడు. అంటే న్యూడ్ గా బట్టలు విప్పేసి న్యూడ్ గా ఫొటోస్ తీయండి స్ట్రైట్ పట్టుకొని వాళ్ళ ఆయన డీటెయిల్స్ రాసుకొని అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో తరుణ్ కూడా ఈ మూవీలో పోలీసు, ప్రకాష్ రాజ్ కూడా పోలీసు. అంటే పోలీసు ఒక క్రిమినల్ గా తన మీద వచ్చిన ఎలిగేషన్, మేబీ తన జాబ్ కోల్పోవడానికి వన్ ఆఫ్ ది ఆ సీనే కావచ్చు, మేబీ జాబ్ కోల్పోయిన తర్వాత వచ్చే సీన్ కావచ్చు. మరి తిరిగి తన జాబ్ ని తెచ్చుకున్నాడా లేదా అనేది మనం మూవీలో చూడాలి. అంటే త్రిప్టి రోల్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఒకటైతే మెన్షన్ చేస్తాడు సందీప్ రెడ్డి వంగ, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పేసి. సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్ మనకు తెలుగులో మహేష్ బాబు గారు, అండ్ తమిళ్లో రజనీకాంత్ గారు. ఇండియాస్ సూపర్ స్టార్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న అని కొత్తగా ట్యాగ్ వేసాడు అనమాట. వాయిస్ ఓవర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, హర్షవర్ధన్ రామేశ్వరం అయితే అసలు నాకు నిజంగా ఎక్కడికో తీసుకుపోయింది అనిపించింది. బీజం అయితే వేరే లెవెల్. అక్కడ తరుణ్ వాయిస్ ఓవర్ ఉంటుంది కదా, కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, అది ఇది అని చెప్పేసి చెప్తాడు చూసిన, అక్కడ బీజం కొట్టింది కదా, లిటరలీ హార్ట్ టచింగ్ అనిపించింది. చాలా ఎమోషనల్ వేలో అంటే ప్రభాస్ అనకు ఒక కొత్త న్యూ మూవీ అవుద్దని నేనైతే బలంగా నమ్ముతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా స్పిరిట్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే.
సో మూవీ మేబీ 2026 ఎండింగ్ కల్లా రిలీజ్ కావచ్చు. మేబీ 150 డేస్లో షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది నాకు తెలిసి. సో 2026లో స్పిరిట్ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే ఫౌజీ మూవీని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2026లో ప్రభాస్ అన్నకు సంబంధించి 2 మూవీస్ అయితే వస్తున్నాయి. మేబీ కల్కి 2 2027లో కల్కి 2 అండ్ సలార్ 2 అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చే మూవీస్ గురించి తర్వాత మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నిన్న ప్రభాస్ అన్న బర్త్డేని పునస్కరించుకొని పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. సో దాని గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.